రావాలి 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 రావాలి. టికెట్ 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 తీసుకోవాలి. ముంగడ షేకింగ్ ఉన్నది. మళ్ళీ ఏమైనా నౌకరి వీక్తుంది. టికెట్ టికెట్ టికెట్. అమ్మ టికెట్ తీసుకున్నావా? అమ్మ టికెట్ ఏడికి పోవాలి? ఆడికి పోవాలి. ఆడికే ఆడికంటే ఏడికి? ఆడికే బిడ్డ, మీ తాతకాడికి. ముసలోని చూడక సానొద్దులాయే. పానవంతా ఏడ్చుకోబట్టే, సిత్తు బొత్తు కాబట్టే. నీ అబ్బా ముసల్దాన ఏడికి పోవాలంటే పానం ఈడ్చుకుంటుంది, ఇల్లు ఊడ్చుకుంటుంది అంటావు. ఏడికి చెప్పు. కయ్య కయ్య వర్రబడితివి. నీ మొలతాడ్డెంప గడ్డకు పెట్ట, నీ తలపండు పగల, నీ దుంపదేగా. ఇగో బట్టి 20 రూపాయలు. ఇగో 20 రూపాయలు టికెట్. ఈ కీడ దిగబుద్దే తడ దిగు. టికెట్ టికెట్ టికెట్. ఏడికి పోవాలి? ముందుగా అది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాయ్ తాగి కిందికి వస్తే అబ్బా మొత్తం ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. కొంచెం స్లో చేసుకొని కొంచెం కిందికి పోయి అక్కడ పట్టుకుంటే. ఏం ముట్టిందిరా నీకు? బట్టలు చెప్తావారా? నాకు పిల్ల పొరాలు ఉన్నారా? చిప్పో, నేను టచ్ చేస్తే టచ్ కూడా పనిచేస్తలేదు. సరే కానీ నా గేపల్లికి ఓ టికెట్. ఇగో కూసా, పోయి కూసా. ఏడ కూర్చోవాలి? అటు వృద్ధాన్ని రాసినావు, ఇటు స్త్రీలను రాసినావు. నేను ఏడ కూర్చోవాలి? నీ మీద కూర్చోవాలి. కింద కూర్చోన్నాడు. దూరం బా. అబ్బా అవుడాలు 30 బస్సులా. టికెట్ టికెట్. బస్సులోన సిరిసిల్ల సిరి ఎక్కి చిన్న చిన్నగా సిగ్గుపడుతూ కొంటే కొంటే సూపులతో అటు ఇటు చూడబట్టే. ఏంది ఎలకనెత్తుకుపోయే పిల్లలకి గట్ల చూస్తున్నావు అన్ని? బాలరాజు నవ్వు మస్తుంటది కదే. ఏముంది, మామూలుగానే ఉన్నాడుగా. నా కళ్ళతో చూడే, బాలరాజు సందమామ లెక్కుంటాడు. చూస్తా అంటే గట్లనే చూడబుద్ధి అవుతుంది. ఏంది ఆ గడ్డం తోట? ఏ ఊకో, సందమామకి మచ్చట్లను గా బాలరాజుకి గడ్డం అట్లా. అప్పో మహా 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 గా బాలరాజు నన్ను చూస్తాడా? చూడే. చూస్తున్నాడే. నాకు తెలుసు బాలరాజు నన్నే చూస్తాడు. ఈడేంద్ర మళ్ళా చిండు. రే బాలరాజు ప్లీజ్ రా, నాతో మాట్లాడరా. రే కనీసం మీరైనా మాట్లాడండి రా, ప్లీజ్ రా. రే మాట్లాడరాదా నాతోటి? ఇప్పటికీ నన్నేం లేదండి. పాపం రా, అడిగి మనం కాకపోతే ఇంకెవరున్నారు ఫ్రెండ్స్? మాట్లాడొచ్చు కదా. వాడు మనల్ని మోసం చేసిన విషయం మర్చిపోయారా మీరు? మన నమ్మకాన్ని అమ్మకానికి పెట్టిండ్రాడు. మోసం చేసిండు. మనలో ఒకడు అనుకున్నాం, కానీ వాడు మనసులో ఒకటి పెట్టుకున్నాడు. ఫ్రెండ్షిప్ అనే షిప్లో జాగిస్తే ఆ షిప్నే ముంచిండ్రాడు. ఏడ్చే కళ్ళకి తూడ్చే ఏలైతాడు అనుకుంటే ఆ ఏళ్ళతోనే పొడిచిండ్రాడు. ఇదంతా కాదురా బాయ్. మీరు వెళ్ళి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళరా వెళ్ళు. కానీ మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి రా, వాడు మోసం చేసిన విషయం యాద్ తెచ్చుకోండి. అది యాదుకొస్తుంటే నాకు. రే బాలరాజు ఇంకెన్నాళ్ళు రా ఇట్లా? డియర్ స్టూడెంట్స్, ఇవాళ లెసన్ కంటే ముందు ఒక మంచి ముచ్చట చెప్పాలి. దట్ ఈస్ అబౌట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. మొన్న జరిగిన ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ కొట్టాడు. మన కాలేజీకి మంచి పేరు తెచ్చాడు. మరి పూలబొట్టు పక్కన చెత్తబుట్ట లెక్క టాపర్ల పక్కనే లోఫర్లు కూడా ఉంటారు. క్లాస్కి వచ్చినాం సార్. అగో మాటల్లోనే వచ్చేసారు మన లోఫర్ బ్యాచ్. అవురా?
నిజం చెప్పు, కాలేజీకి తోవతో పొచ్చురులే. మా అమ్మకి మాట ఇచ్చినా సార్ ఈ సంవత్సరం బరాబర్ పాస్ అవుతా అని. నవ్వి నవ్వి ఆ సర్కారు నౌకరీ ఎక్కకుండానే సచ్చేటట్టున్నాడు అల్లే పురి. అవుతాడు బాలరాజు బరాబర్ పాస్ అవుతాడు. బాలరాజు గురించి మీ అందరికి తర్వాత తెలుస్తుంది. బాలరాజు నువ్వు పాస్ అవుతావు నాకు తెలుసు. వీడు పాస్ అవడేందో గానీ అది గిట్లా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందిరా, బరాబర్ ఫెయిల్ అవుతుంది. నా కోసం ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఈ క్లాస్లా నేను పోతా. నీ సంగతి చెప్తావు. ఏ పోరా. ఇఫ్ మై దోస్తుగాడు నాట్ నూడ్ ఇన్ దిస్ క్లాస్, వై షుడ్ మేము ఉంటాం? మేము పోతాం. దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ. యువర్స్ లవ్వింగ్లీ. ఏంది మల్లన్న, బిడ్డ లగ్గం కోసం భూమి నమ్మేసుకుంటున్నావట? నీ బిడ్డ లగ్గం చేసుకొని పోతే సరే, భూమి నమ్మినాక నీ ముచ్చడేంది మరి? కిట్లా రా బిడ్డ. అల్లుడు నీకు బువ్వ పెడతాడనుకుంటున్నావా? బుక్కెడ బువ్వ పెట్టే భూమిని అమ్ముకోవాలని గెట్లా అనుకున్నావు? అది కాదమ్మా. అమ్మ అని పిలిస్తే సరిపోద్దా? అవసరం పడ్డప్పుడు ఈ అమ్మాయి ఆదిగిరాలే. కిట్లారా తీసుకోమల్లన్నా, బిడ్డ లగ్గం సంగతి నాకిడిచిపెట్టురి. మంచిగుండు బిడ్డ, మంచిది. పోరు అదిరిపోయింది. రే బాలరాజు ప్లీజ్ రా, నాతో మాట్లాడరా. అరే మీరందరూ ఒక్కటే బ్యాచ్ కదరా? 4 నెలలకెళ్ళి సొత్తన్నా ఈయన ఎందుకురా దూరం పెడతారు? అటు డైలీ వస్తుండు, ప్లీజ్ రా బాయ్ మాట్లాడండి రా బాయ్ అని ఒక్కటే అడుగుతాడు. మీరు అడికెళ్ళి చూస్తారు కానీ ఏం మాట్లాడకుండా పోతారు. ఏందిరా ఇది? అసలు ఏమైందిరా? వాడు ఎంత మోసం చేసిండో తెలుసా సార్? వద్దులేండి సార్, ఇస్పెట్టుర్రి. గట్లయితే ఇదేదో పెద్దదై ఉంటది. అరే నువ్వేనా చెప్పరా? గొడుగుతో పిడుగు నాపలేం సార్. రే గొడిగేంది మధ్యలోకి పిడిగేంది? గా మచ్చటేదో చెప్పుర్రా. గులాబీ చెట్టు గులాబీ పుస్తుంది సార్, జిలేబీ కాదు. ఆకలి ఎత్తే అన్నం తింటాం సార్, సున్నం కాదు. దోస్తులంటే తినడానికి వెన్న పూస పెట్టేటోడు, వెన్నుపోటు పొడిచేటోడు కాదు సార్. రే నీ కాలు మొక్కుతారా? ఈ గులాబీ ఏంది, ఆ జిలేబీ ఏంది? జర్రంత అర్థమయ్యేటట్టు చెప్పరా. చెప్తాను సార్, చెప్తాను. మాకు ఆస్తులు లేకపోయినా దోస్తులేమో ఆస్తులు అని చెప్పేసి బతికేటోళ్ళం సార్. అందరికీ సంవత్సరంలో ఒక్కరోజు ఫ్రెండ్షిప్ డే వస్తే మాకు దినం దోస్తుల దినమే సార్. ఒకరోజు పరీక్షల టైం దగ్గర పడ్డది సార్. చిట్టీలు పెట్టినా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో తెలియని అమాయకులం సార్, అమాయకులం. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం సార్. ఎలాగో కలిసి పాస్ అవ్వలేం రా, అది మనతో కాని పని. కనీసం కలిసి ఫెయిల్ అవుదాం అనుకున్నాం సార్. ఎగ్జామ్స్ రాసినాం సార్, రిజల్ట్స్ వచ్చినాయి. అనుకున్నట్టుగానే అందరం ఫెయిల్ అయినాం సార్. కానీ రాజేష్ గారు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఒక్క సబ్జెక్టు పాస్ అయింది సార్, ఒక్క సబ్జెక్ట్ పాస్ అయింది. ఆపరా, మీరైనా చెప్పండి సార్. ఎగ్జామ్ హాల్లో బోర్ కొడుతుందని క్వశ్చన్ పేపర్ తిప్పి 2 సార్లు రాస్తే మీలాంటి ఎర్రోడు ఎవడో కరెక్ట్ చేసి పాస్ చేసిండు. తప్పు నాదా వాడిదా? తప్పు నీదే, బరాబర్ నీదే. ఆ క్వశ్చన్ పేపర్ ఏదో మాకు కూడా చూపిస్తే మేము కూడా పాస్ అయిపోవటం కదరా. నీకు అదే క్వశ్చన్ పేపర్ వచ్చింది కదరా. నేనైతే ఆన్సర్ పేపర్ కూడా ఇచ్చేటోండి. గది నా బాలరాజ్ అంటే. ఆడి గురించి ఇంత చెప్పే బదులు వెళ్ళి నీ ప్రేమ చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ బాలరాజుకి నా లవ్ చెప్పాలంటే ఉత్తముచ్చట కాదే, కాసంత ప్రిపేర్ కావాలి. ఏం ప్రిపేర్ అవుతావు? మంచిగా సీర కట్టాలి, సెంటు కొట్టాలి, ముఖానికి మంచిగా మేకప్ వేసుకోవాలి. గప్పుడు మనల్ని చూసి సొల్లు కార్చుకుంటారు చూడు. గప్పుడు చెప్తే నో అన్నికి నోరు రాదు, వద్దనికి మంచి రాదు. అబ్బో. అయినా నీకేందే, మేం కాబట్టి ఇంతకన్నా ప్రిపేర్ కావాలి.
అదే నువ్వు అడిగితే మీ అమ్మ ఏ యువరాజునో తెస్తుందిలే.